కాగ్ ఈ సంబంధించినటువంటి కాగ్ ఈ రిపోర్ట్లో ఒక ప్రధానమైన అంశం కూడా మీరు గమనించుంటారు. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతికి కేవలం 38,500 కోట్లతోటి అయిపోయేది. దాంట్లో ఆల్రెడీ 16,000-17,000 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అటువంటి దాన్ని వదిలేసి ఆ ప్రాజెక్ట్ని అబాండన్ చేసి ఇంకొక కొత్త ప్రాజెక్ట్ క్రియేషన్ పేరిట, రీడిజైనింగ్ పేరిట, రీఇంజనీరింగ్ పేరిట, రివర్స్ పంపింగ్ పేరిట ఇదంతా చేశారు అని చెప్పి ఒక వ్యాఖ్యానం ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 2007లో 2008లో నేను ఆ జియో అయితే చూశాను. అప్పుడు అంతకుముందు ఇంకొంచెం 10,000 తక్కువ ఉంది. 38,000 కోట్లు రాకముందు నాకు తెలిసి 20,000 కోట్లు 26,000 కోట్లకు ఉండింది. అది 38,000 కోట్లకు పెరిగింది. ఈ పెరిగినప్పుడు మనకు ఇప్పుడు ఉండే పరిస్థితి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఒకసారి గమనించాము, గవర్నమెంట్ ఆర్డర్లు వెబ్సైట్లో లేవు. పాత ప్రభుత్వంలో అయితే అది మెయిన్ ఛార్జ్, అంటే కామన్ మ్యాన్కి మెయిన్ గ్రీవెన్స్ అది. దాని మీద మనం ఒకసారి కూడా మాట్లాడాం. ప్రభుత్వ పారదర్శకత లేని పరిస్థితి, దానికి గవర్నెన్స్ అన్నదానికి లేకుంటే డెమోక్రసీ అన్నదానికి అర్థమే పారదర్శకత. దానికి కూడా మనం సమాచార హక్కు చట్టం తెచ్చుకున్నాం. సమాచార హక్కు చట్టం ప్రకారం మనం అడగకుండానే వాళ్ళు సమాచారాన్ని పెట్టాలి అన్నది ప్రధాన ఉద్దేశం. అరవింద్, అది జరగలేదు. ఈ 38,000 కోట్ల నుంచి 151,000 కోట్లకు పోతుంది అని చెప్పేసి సిఏజీ అంటే నిజంగా మనకు వచ్చాడు సిఏజీకి అని అన్నా కనీసం వీళ్ళు గవర్నమెంట్ ఆర్డర్స్ చూపించారా? మామూలుగా వాళ్ళకి ఫైళ్ళు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఒక చోట కూర్చొని సిబిఐ కూడా చేయలేని కంక్లూజన్స్ డ్రా చేస్తారు. అన్ని అంశాలు వాళ్ళు బయటికి తోడిస్తారు. సో ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది మనకు దొరికితే మనం నిజంగా ఏ బ్రేకప్ ఇచ్చారు అంటే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, విస్తృతంగా తెలంగాణలో అవినీతి జరిగింది కాళేశ్వరం కేంద్రంగా అనే ఆరోపణలు మాత్రం విస్తృతంగా వెల్లువెత్తినాయి. వెల్లువెత్తడంతో పాటు కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టు అనేటటువంటి కంక్లూజన్స్ ఉన్నాయి. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవ్వబోతున్నటువంటి గెస్ట్ దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది, ఆయన మాట్లాడతారు. కానీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇటువంటి ప్రాజెక్టు ఈరోజు కాళేశ్వరం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి భారంగా ఉంది అని చెప్పి ఈరోజు అంటున్నారు. మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అదే భావంతో, అదే భావజాలంతో ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కానీ తెలంగాణ సమాజంలో, తెలంగాణ అంటే ఎన్నికల వాతావరణంలో ప్రధానంగా ఆ రకమైనటువంటి ఇబ్బంది కాస్త కనిపించింది. ప్రభుత్వం ఎదుర్కొంది, అప్పటి ప్రభుత్వం ఎదుర్కొంది ఆ సమస్యని. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నాకు తెలిసి ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్న దాని దగ్గర వాళ్ళకి తేడా ఎందుకు వచ్చిందంటే, ₹1 పెడితే ₹1.50 రావాలి. దాన్ని 1.5 బెనిఫిట్ కాస్ట్ రేషియో అంట. అంటే ఈ అంశాలను చూసారా, ఒక టీఎంసీ ఎన్ని ఎకరాలకు వస్తుంది అనే దానిపైన మతలబులు జరిగాయి అని వాళ్ళు చెప్పింది. మామూలుగా ఒక టీఎంసీ అయితే వరి వేసుకుంటే 6,000 ఎకరాలకు వస్తే వీళ్ళు 16,000 ఎకరాలను చూపించారు. అంటే బెనిఫిట్స్ ఎక్కువ వస్తుందని చూపించారు. ఇవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్లోకి వస్తుంది. కానీ వీటిని వెరిఫై చేసి మనం ఒక ఇండిపెండెంట్ అథారిటీ దగ్గర తీసుకురావాలి అంటే ప్రధానమైన సమాచారం గవర్నమెంట్ ఆర్డర్స్. ఇవి లేకుండా మనం మీరు జ్యుడిషియల్ కమిటీ పెట్టండి అంటే చాలా ఆనందపడతారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చాలా గెలుస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే పెట్టుకోండి చేస్తామని. ఎందుకంటే అది అయ్యే పని కాదు. అంటే ఒక ప్రధానమైన అంశం అయితే కనిపిస్తోంది శాస్త్రి గారు, ఎన్నికల్లో దీని ప్రభావం అయితే కనిపించింది. ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో రెండు ప్రధాన కారణాలు నేను అనుకుంటాను. ఒక విధంగా ఈయన కర్నూలు చావుకు అనేక కారణాలంటే హరాకిరీ చేసుకున్నారు పాత ప్రభుత్వం. నాకు తెలిసి దాదాపు 80 to 90% వాళ్ళ తప్పుల వల్లనే వాళ్ళు మనం అదే 100 తప్పులు చేస్తున్నాం. తప్పులకు కారణం వాళ్ళు వెతుక్కోవాలి. మీ ప్రోగ్రామ్ వాళ్ళకి పెద్ద లెసన్ అవుతుంది. రెండోది అంటే వీళ్ళు ఇచ్చిన విపరీతమైన హామీలు కూడా కొంచెం పనిచేసినట్టుంది. బట్ ఎక్కువగా ఏంటంటే పాత ప్రభుత్వం తప్పులే వాళ్ళ డౌన్ఫాల్కు దారితీసింది. అదే వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్తానే ఉన్నాడు కదా, మేము కొన్ని తప్పులు చేశాము, మేము దాన్ని సర్దుకుంటాము అని చెప్పి అంటూ ఉన్నాడంటే కొంచెం చాలా లేట్గా, చాలా ఆలస్యంగా వాళ్ళకి. శాస్త్రి గారు